కంగ్రాచులేషన్, సీట్ కన్ఫర్మ్ అయింది మీకు. అండ్ సార్ ఒక విషయం చెప్పండి, గత 15 సంవత్సరాల తర్వాత పాలకుంట్ర ఫ్యామిలీకి టికెట్ అనౌన్స్మెంట్ చేశారు, ఎలా అనిపిస్తుంది సార్? ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో మనం నిబద్ధతగా ఉంటే 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా సరే మళ్ళీ మనం ప్రజలతో కలిసి ప్రయాణించే అవకాశం వస్తుంది అనేది రుజువైంది. అందుకు సంతోషంగా ఉంది. సార్ ఈ విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ మీ ఫాదర్, మా నాన్నగారు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్లో రాయచూట్లోనే ఎలక్షన్ ఒక బూత్లో కూర్చొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కానీ తర్వాత రాను 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 చాలా పరిస్థితులు మారిపోయినాయి. ఈ పరిస్థితులు మారడానికి ఏంటి సార్ పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అభిమానంతో అభిమానించి మా పట్ల చూపిన అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మధ్యలో ఏదైనా జరిగినాయేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే పరిస్థితి చాలా బాగుంది. సార్ ఎలా ఉండిపోతుంది సార్ ఓవరాల్గా 175 నియోజకవర్గాలలో టీడీపీ పరిస్థితి ఈసారి ఇప్పుడుండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టీడీపీ ఎలా క్యాచ్ చేసుకోగలుగుతుంది? భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంఘటనలు, ప్రజాస్వామ్య వ్యతిరేక సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరిగినాయి. ప్రజల తీర్పు కూడా భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా చాలా పెను మార్పులకు సంకేతంగా తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టబోతున్నారు, తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు సీఎం ఇంట్లోనే ఒక పక్క చెల్లెలు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా. మా అన్నను నమ్మొద్దండి, మా అన్నకు ఓటేద్దని చెప్పి డైరెక్ట్గానే చెప్తాను. ఈ విధంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్ల, లేదంటే మాకు కాంగ్రెస్కి ఓటేండి నేను ఎక్కడ చెప్పటం లేదు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్లయినా సరే మేము అలా అనుకోవడం లేదండి. వాళ్ళ కుటుంబ వ్యవహారం మా పార్టీకి సంబంధించింది కాదు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని, ఆమెకు ఎదురైన పరిస్థితులను ఆమె ప్రజలకు వివరించుతూ పోతూ ఉండడం మేము చూస్తూ ఉన్నాం టీవీలలో. అంతేగాని ఆమె ఏదో చేసుకునే ఆమె ప్రయత్నాలు మా పార్టీకి సంబంధం లేవు. రాజంపేట పార్లమెంటు కింద ఉన్న 7 నియోజకవర్గాలలో మదనపల్లి, తంబాలపల్లి మెయిన్ ఈ 2 నియోజకవర్గాలలో ఓటింగ్ వస్తే మీరు ఎంపీగా గెలిచినట్టని. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఇంకా సీట్లు కానీ కన్ఫామ్ చేయకనున్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఆచితూచి తనకున్న వేరియస్ టెక్నాలజీస్ ద్వారా నిర్ణయం తీసుకునే దిశగా పార్టీ అధినేత వేచి చూస్తున్నారు కాబట్టి టైం తీసుకుంటుంది. కానీ అవతల వాళ్ళు కూడా అభ్యర్థులను ఖరారేం చేసిన ఇంతవరకు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు ఇన్ఛార్జీలు అన్నారే కానీ వాటిని అభ్యర్థులుగా ప్రకటించలే. సార్ ఇప్పుడు ఈ ప్రజలకి ఈ వైసీపీ వ్యతిరేక ఓటుని ప్రజలకి వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యంగా కనపడుతుంది, ప్రజలలో ఎక్కడికి పోయినా అదే కనపడుతుంది. దీన్ని ఎలా మీరు క్యాచ్ చేసుకోగలిగిపోతున్నారు సార్? వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకతలని మీరు జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత కంటే మా మీద ఉండే సానుకూలత మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి వాటిని ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన వాటితో పోల్చుకొని మా పట్ల, మా పార్టీ పట్ల సానుకూలతగా ఉండరు. వాళ్ళ మీద వ్యతిరేకత అనేది ఉంది, కానీ ప్రభుత్వం మీద దానికంటే ఎక్కువగా మా పట్ల సానుకూలత ఉంది. ఆ ఓటింగ్ మాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక్క వరల్డ్లోనే సార్ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తిని 53 రోజులు బంధించి హింసించారు, ఏ తప్పు చేయకపోయినా కూడా హింసించారు. దీన్ని ఏ విధంగా ప్రజలకు వివరించబోతున్నారు? మేము ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదండి, ప్రజలే మాకు వివరిస్తున్నారు ఆ అన్యాయాన్ని గురించి. చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాల వయసులో అన్యాయంగా 53 రోజుల పాటు అరెస్ట్ చేయడం, రేపు పొద్దున అంతేకాకుండా వందలాది మంది మీద, వేలాది మంది మీద రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టడం, మాట్లాడే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేకుండా పోవడం, ప్రజల ధన మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోవడం, వీటన్నిటినీ ప్రజలు కళ్ళారా చూసినారు, వాళ్ళు అనుభవించినారు. దీనికి తగిన గుణపాఠం కోలుకోలేని విధంగా ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి ఉండబోతూ ఉంది. సరే 4.5 సంవత్సరాలుగా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ పెట్టని కేసు అంటూ లేదు సార్.
మాట్లాడితే 302 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తానే కార్యకర్తలు ఏ విధంగా మీరు సహాయపడతారు? అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. ప్రజలిచ్చే రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలను అడ్డుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం, దౌర్జన్యాలు చేయడానికి కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలిచ్చిన రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలు చేయడానికి ఉపయోగించి ప్రజల మనసుల్లో పూర్తిగా స్థానం కోల్పోయినారు. మేము ఆ పని చేయం. మా కార్యకర్తలు వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటారే కానీ తిరిగి ప్రజలకు మేము ఎక్కడే కానీ మంచి పరిపాలన అందించడంలో భాగంగా వాళ్ళకు అనుకూలంగానే పోతాం, కానీ మేము ఇంకో విధంగా నడుచుకోం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.